కొల్లిపార మండలంలోని వరద ముంపుకు గురైన ఉద్యానవన పంటలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. బొమ్మవానిపాలెం, హనుమాన్వారిపాలెంలో ముంపుకు గురైన పొలాలు చూడటమే కాకుండా అధికారులతోనూ ఇటు రైతులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువ నుంచి కృష్ణానదికి వచ్చిన వరద నీటితో ముంపుకు గురైన పొలాలను పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కొల్లిపార మండలం బొమ్మవానిపాలెం, హనుమాన్వారిపాలెంలో ఆయన పర్యటించి వరద ముంపుకు గురైన ఉద్యానవన పంటలను పరిశీలించిన అనంతరం రైతులతోనూ అలాగే అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వరద నీటి ఉధృతి ప్రస్తుతం 4,34,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, ఇది కొంత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే హనుమాన్పాలెం, బొమ్మవానిపాలెంలో ఉద్యాన పంటలు నష్టపోయినట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి మనోహర్ తో పాటు వ్యవసాయ, ఉద్యానవన, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. అనేక ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఇప్పటి వరకు మనకి కొల్లిపార మండలంలో అటువంటి సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తగు జాగ్రత్తల్లో భాగంగా దాదాపు 4,34,000 క్యూసెక్లు ఇందాక సాయంత్రం 5 వరకు మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి వస్తుంది. ప్రస్తుతం హనుమాన్పాలెం, బొమ్మవానిపాలెంలో ఇక్కడ రైతాంగం కొంతవరకు ఉద్యాన పంటలు నష్టపోయినాయనే సమాచారం తహసీల్దార్ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందించారు. వారికి అందించాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా ముందు తక్షణ చర్యగా విత్తనాల విషయంలో కానివ్వండి, ఫర్టిలైజర్స్ విషయంలో కానివ్వండి రైతులను ఆదుకునే విధంగా ముందు చర్యలు తీసుకుంటాం. అది సొసైటీ భూముల ఇంకేమైనా అది వేరే విషయం, కానీ ముందు రైతులకి ఆ విధమైన ఒక వెసులుబాటు కల్పించడానికి ఇప్పుడే నేను కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి స్థానికంగా ఎక్కడైతే ఆ పంట నష్టం జరిగిందో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనకి బొమ్మవానిపాలెంలోనూ అటుపక్క ఆనర్లంకలో కూడా కొంచెం లైఫ్ జాకెట్లు అవి ఏర్పాటు చేస్తే ఒకవేళ వరద పెరిగినా కూడా ఇబ్బంది ఉండదని అంటున్నారు. కానీ ఇప్పటివరకు నాకున్న సమాచారం అయితే 5,33,000 క్యూసెక్లు శ్రీశైలంలో వదిలేరు. సో ప్రస్తుతం మన దగ్గర 4,34,000 క్యూసెక్లు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో ఉంది కాబట్టి కొంతవరకు పెరగచ్చు. రెండో ప్రమాదం హెచ్చరిక దాటకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే 6 లక్షల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6 లక్షలు దాటితే మనకి పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరం కూడా అంతిమంగా మనం ప్రాణ నష్టం కలగకుండా, పశువుల నష్టం కలగకుండా రైతాంగాన్ని కాపాడుకునే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. అందులో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత